కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా? పురాణాల ప్రకారం కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు దామోదర రూపంలో, పరమశివుడు శివేశ్వర రూపంలో భక్తుల పూజలను స్వయంగా స్వీకరిస్తారు. దీపం అంటే కేవలం వెలుగు కాదు, అజ్ఞానం అనే చీకటిని తొలగించే జ్ఞాన ప్రకాశం అనే అర్థం. కార్తీక మాసంలో ఎవరు శివలింగం ఎదుట దీపం వెలిగిస్తారో అతనికి యమలోక భయం ఉండదు. అతని పూర్వీకులు కూడా మోక్షం పొందుతారు. దీపం వెలిగించడం అంటే శివుడి ఆత్మజ్యోతిని మనలో నింపుకోవడం. కార్తీక మాసం అంటే హేమంత ఋతువు ప్రారంభం, చలి మొదలవుతుంది. ఈ కాలంలో ఆయిల్ దీపం వెలిగించడం వాతావరణ శుద్ధికి సహాయపడుతుంది. దీపం నుంచి వచ్చే తాపం చుట్టూ వాతావరణంలోని బ్యాక్టీరియా తేమ తగ్గిస్తుంది. అంటే ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, శారీరకంగా ఆరోగ్యానికి కూడా ఉపయోగం. కార్తీక మాసం చివరి రోజైన కార్తీక పౌర్ణమి రోజున దేవతలే దీపాలు వెలిగిస్తారు. ఇదే దేవ దీపావళి. వారణాసిలో ఇప్పటికీ జరుపుతారు. అప్పుడు గంగా నదిలో వేల దీపాలు వెలిగిస్తే ఆ వెలుగులు స్వర్గం వరకు తాగుతాయని పురాణం చెబుతుంది. మన లోపలున్న అహంకారం, మోహం, లోభం అనే చీకట్లను దహనం చేసి జ్ఞానం